అందరికీ నమస్కారం. వారు దాడి చేశారు, కానీ మనం ఎదుర్కొన్నాం. కేవలం ల్యాండు, మిలిటరీతో కాదు, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీతో, రఫేల్ యుద్ధ విమానాలతో, బ్రహ్మోస్ క్షిపణులతో, అలాగే దేశభక్తితో కూడిన నాయకత్వంతో. ఒక్క మంచి నిర్ణయం దేశాన్ని రక్షిస్తుంది. ఒక్క మెరుపు దాడి శత్రువును కదలకుండా చేస్తుంది. ఇదే ఆధునిక యుద్ధ తంత్రం. ఈరోజు ఆధునిక యుద్ధ తంత్రాలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భూమి మీద ట్యాంకులు, ఆర్టిలరీతో కాకుండా ఇప్పుడు దేశ భద్రత ఆకాశం మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు దేశ భద్రత పరిరక్షించేది మేఘాల్లో జరిగే యుద్ధమే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే గత దశాబ్ద కాలంలో జరిగిన యుద్ధాలను మనం విశ్లేషించాల్సింది. గతంలో నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఆర్మీకి ఒక సపోర్టింగ్ రోల్స్గా మాత్రమే ఉన్నాయి. కానీ 2020లో జరిగిన అజర్బైజాన్ అలాగే అర్మేనియా యుద్ధం ప్రపంచానికి ఒక పాఠం నేర్పింది. డ్రోన్స్ ఒక యుద్ధ ఫలితాన్ని మార్చగలవు అని. మనకి అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య 2020లో జరిగిన యుద్ధం ఆధునిక యుద్ధాలకు మొట్టమొదటి మలుపు లాంటిది. టర్కీ నుండి సపోర్ట్ పొందిన అజర్బైజాన్ బాయరాక్టార్ TB2 డ్రోన్స్ వినియోగించింది. అర్మేనియాకు భారీ నష్టం కలిగించింది. అలాగే ప్రపంచం దీన్ని మొత్తం చాలా నిశితంగా గమనించింది. ఈ యుద్ధంలో బాయరాక్టార్ TB2 అనే టర్కీ నిర్మిత డ్రోన్లు అత్యంత ఖచ్చితత్వంగా ఆర్మేనియా ట్యాంకులు, అలాగే శిక్షణ శిబిరాలు, రాడార్ల మీద దాడి చేసి అనేక సైనికులు, సర్వేలెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశాయి. ఇదే సమయంలో ప్రపంచం మొదటిసారిగా డ్రోన్ వార్ఫేర్ అంటే ఏంటో గమనించింది. అలాగే రష్యా వర్సెస్ ఉక్రెయిన్, ఈ ఆన్గోయింగ్ యుద్ధం 2022 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మిషన్ల సంఖ్య 1000లో, అంతరిక్షం నుంచి ఆకాశం దాటే టార్గెట్లే లక్ష్యం. ఈ జరుగుతున్న యుద్ధంలో స్కైలే ప్రధాన రంగం. ఉక్రెయిన్ అమెరికా నుండి ప్యాట్రియాట్, నాసామ్స్, అలాగే హమార్స్ రాకెట్ లాంచర్స్ వంటి డిఫెన్స్ సిస్టమ్స్ను పొందగా, రష్యా తన నికార్సైన కింజాల్ హైపర్సోనిక్ మిసైల్స్ను, అలాగే ఇస్కాండర్ బాలిస్టిక్ మిసైల్స్ను, కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగిస్తుంది. అలాగే Su-35, MiG-31, S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను, యుద్ధ విమానాలను, చాలా డీప్ లెవెల్ ఇంటెలిజెన్స్ కలిగిన సైబర్ వార్ఫేర్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి స్పష్టమైంది, మనం ఆకాశాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే భూమిపై యుద్ధం చేయటం అనేది ఒక శూన్యమైన విషయం. అలాగే ఇజ్రాయెల్ స్ఫూర్తిదాయకమైన ఐరన్ డోమ్ గురించి మనం ఇంతకు ముందే ఉన్నాం. ఇజ్రాయెల్ పై 2023లో హమాస్, హౌతీలు జరిపిన దురాక్రమైన దాడి గురించి, ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చే వేల డ్రోన్లు, మిసైల్ దాడుల నుంచి ఐరన్ డోమ్ టెక్నాలజీతో ఇజ్రాయెల్ అద్భుతంగా స్పందించి 90% పైగా రాకెట్లను మధ్యలోనే తుత్తునీలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ వేలాది క్షిపణులు సమర్థవంతంగా తొలగించింది. ఇది ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇదే సమయంలో డేవిడ్ స్లింగ్, ఆరో 2, F-35 ఎయిర్ జెట్స్ని, అలాగే హెరాప్ లాయిటరింగ్ మ్యూనిటర్స్ వంటి ఆధునిక సిస్టమ్స్ పనిచేశాయి. ఇది ప్రపంచాన్ని ఒక గుణపాఠంగా నేర్పి ఎయిర్ డిఫెన్స్ లేకుండా ప్రపంచంలో ఏ దేశం మనుగడ సాధించలేదనే విషయాన్ని తెల్లం చేసింది. ఇక మన భారతదేశం, పాకిస్తాన్ గురించి ఇటీవల జరిగిన దాడుల గురించి విశ్లేషిద్దాం. ఇటీవల పాకిస్తాన్ నుండి భారత్ మీద డ్రోన్ మరియు మిసైల్ దాడులకు భారత్ ప్రతిస్పందన ప్రపంచ దేశాలకు ఒక కేస్ స్టడీ లాంటిది అవుతుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైలు షహీన్-3, అలాగే బాబర్ క్రూయిజ్ మిసైల్ మరియు డ్రోన్లు షాష్పార్ వంటి UAEలు ఉండవచ్చు. వీటిని భారత వాయుసేన సర్వేలెన్స్, ECM అంటే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ మరియు ఖచ్చితమైన టార్గెట్ డేటా ద్వారా మిడ్ మరియు లాంగ్ రేంజ్ యుద్ధ సామర్థ్యంతో తుక్కునీలు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, రాకెట్లపై భారతదేశం స్పందన చాలా అసాధారణమైనది. భారత వాయుసేన మరియు భద్రతా విభాగాల లక్ష్యాలను 100కు పైగా కిలోమీటర్ల దూరం నుండే పిన్ పాయింట్ ప్రెసిషన్తో ధ్వంసం చేశాయి. ఇక భారత్లో ఉన్న ప్రముఖమైన సిస్టమ్స్ ఏంటంటే ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. 30 కిలోమీటర్ల పరిధి లోపల డ్రోన్లు మరియు ఫైటర్ జెట్లను ఇది ధ్వంసం చేయగలదు. ఇది 98% ఇండియన్ మేడ్. ఆకాశ్ మిడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా డ్రోన్లను సున్నితంగా న్యూట్రలైజ్ చేశారు మన వాళ్ళు. ఇక S-400 గురించి చాలా చర్చ జరిగింది. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేసాం. 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించి అతి వేగంగా అడ్డగించగలటం దీని పనితనం ప్రపంచానికి తెల్లం చేసింది భారత్. ఇది ప్యాట్రియాట్
3 కంటే అధిక సామర్థ్యంతో అనేక రకాల క్షిపణులను అడ్డుకునే మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ని కలిగి ఉంది. అధునాతన 91N6E రాడార్తో టార్గెట్ని చాలా ముందుగానే గుర్తిస్తుంది. S-400 లాంగ్ రేంజ్ సిస్టమ్ డిఫెన్స్, ఇది రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన అగ్రగామి సిస్టమ్. అమెరికా ప్యాట్రియాట్ కంటే దీని రేంజ్, మల్టీ లేయర్ అలాగే ఇంటర్సెప్టెంట్ లక్షణాలు కూడా చాలా మెరుగైనవి. HQ-9 వంటి చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను పాకిస్తాన్ ఉపయోగిస్తున్న అది భారత్ S-400కు దరిదాపుల్లో కూడా లేవు. అలాగే రఫేల్ ఫైటర్ జెట్స్ మరొక ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఒక చర్చనీయమైన అంశం అయింది. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ను 500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించగలటం, అలాగే BVR మిసైల్స్ బియాండ్ విజువల్ రేంజ్ అంటే 150 కిలోమీటర్స్ దూరం నుంచి అద్భుతమైన డాగ్ ఫైటర్ సామర్థ్యం కలిగి ఉండటం, నైట్ మిషన్స్లో విజయం సాధించగల త్రివిధ పాక్షిక యుద్ధ సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం కావటం దీని ప్రత్యేకత. రఫేల్ యుద్ధ విమానాలు స్కాల్ప్ మిసైల్ను మిటియర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్తో టార్గెట్లను ఖచ్చితంగా కొట్టడంలో చాలా కీలకంగా నిలిచాయి. ఈ రఫేల్ యుద్ధ విమానాలు S-400 ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు ప్రపంచంలో ఒక చర్చనీయాంశం అయ్యి మన డిఫెన్స్ సిస్టమ్స్లో మనం ఉపయోగించే స్కిల్స్ కానీ దాన్ని వాడటంలో ఉన్న నైపుణ్యాలు కానీ ప్రపంచంలో భారత్ని ఒక వెపన్స్ మార్కెట్లో ముందంజలో నిలిపాయి. ఇక భారతదేశం యొక్క డ్రోన్స్ మిసైల్స్ గురించి చూద్దాం. హెరాన్ TP వంటి UAVలు, అలాగే స్విచ్ డ్రోన్స్, నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ వంటి వాటి వినియోగం శత్రువుల శక్తివంతమైన టార్గెట్లను రీచ్ అవ్వడంలో అలాగే వాటిని ధ్వంసం చేయడంలో వాటి పనితీరును చూపించింది. హెరాన్ TP అలాగే రుస్తోమ్ 2 అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఈ రేంజ్ 290 నుంచి 450 కిలోమీటర్ల పరిధి, అలాగే మ్యాక్ 2.8 స్పీడు, ఫిక్స్డ్ నావెల్ మరియు ఎయిర్ లాంచ్ వెర్షన్స్. అలాగే ఇంకా మిసైల్స్లోకి వస్తే పృథ్వీ, అగ్ని సిరీస్, శౌర్య, నిర్భయ్ మిసైల్స్ ఇవన్నీ మన స్వదేశంలో అభివృద్ధి చేసినవి, అలాగే మనం గర్వించదగ్గ విషయాలు. ఇక నేవీకి వస్తే INS విక్రాంత్ పూర్తి స్వదేశీగా నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది అరేబియన్ సముద్రంలో నేవీ యొక్క ఆధిపత్యాన్ని ఇది చాటి చెప్పింది. INS విక్రాంత్ అరేబియన్ సీ ప్రాంతంలో పాకిస్తాన్ దగ్గర నుంచి ఎటువంటి థ్రెట్ లేకుండా మన నేవీని తిరుగులేని స్థాయిలో కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంది. అలాగే ఇవి కాకుండా MiG-29K జెట్స్, బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, KA-31 AEW హెలికాప్టర్స్ శత్రు విమానాలను ముందే గుర్తించడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. ఇక భవిష్యత్ యుద్ధాలు AI, రోబో, స్టెల్త్ టెక్నాలజీతో ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటి యుద్ధాలు మానవ సమక్షంలో జరుగుతున్న రాబోయే రోజుల్లో స్టెల్త్ డ్రోన్లు, AI సెన్సర్స్, శాటిలైట్ బేస్డ్ వెపన్స్, రోబోడాగ్స్, సైబర్ అటాక్స్, న్యూరోటెక్ ద్వారా జరగబోతున్నాయి. భవిష్యత్ యుద్ధం టెక్నాలజీతో మారిపోతుంది. ఇప్పుడు యుద్ధం పకడ్బందీగా కాకుండా AI, స్టెల్త్, హైపర్సోనిక్, లాయిటరింగ్ మ్యూనిషన్స్, సూసైడల్ డ్రోన్స్, శాటిలైట్ డైరెక్టెడ్ వెపన్స్ వాటితో జరుగుతుంది. ఇక జరగబోయే AI గైడెడ్ రోబోడాగ్స్ కానీ, ఇన్సెక్ట్ సైజ్ డ్రోన్స్ కానీ, అలాగే స్వామ్ డ్రోన్ అటాక్స్ కానీ, అలాగే రాబోయే కాలంలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, EMP బ్లాస్ట్స్, సైబర్ వార్ఫేర్ ద్వారా యుద్ధాలు జరగబోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ట్యాంకులు, ట్రెంచ్లు కాదు, ఇప్పుడు టెక్నాలజీతో నిశ్శబ్దంగా కానీ ఖచ్చితత్వంగా కొడితేనే గెలుపు అనేది ఏ దేశానికైనా సాధ్యం. దేశ భద్రత, దేశాన్ని రక్షించాలంటే పటిష్టమైన నాయకత్వం అవసరం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్సులను సమన్వయంతో ఉపయోగించి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశ భద్రతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచాయి. ఈ సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భద్రతకు విలక్షణ మార్గదర్శకత చూపించింది. సైనిక చర్యల్లో స్వయం నిర్ణయాలు, అంతర్జాతీయంగా స్పష్టమైన ధైర్యవంతమైన ధోరణి మరియు శత్రు దేశంపైన స్పష్టమైన యుద్ధ వైఖరి మన దేశం చూపించింది. అలాగే దేశ ప్రజలంతా ఒక్కటై దేశమే మొదటి అనే భావనలో ఉన్నప్పుడే నిజమైన భద్రత సాధ్యపడుతుంది. దిగుమతులపై ఆధారపడకూడదు, స్వదేశీ అభివృద్ధి భవిష్యత్తు. యుద్ధ సమయంలో ఇతర దేశాలు మనకు కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇవ్వచ్చు, మనకు మద్దతు ఇవ్వకపోవచ్చు. కావున యుద్ధ సమయంలో ఎవరు సాయం చేస్తారు అని ఎదురు చూడటం చేయకూడదు. అందుకే మనం ఇండిజినియస్ వెపన్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ని ఫ్రెండ్లీ నేషన్స్తోనే కనిపించాలి. అలాగే యూత్ దేశభక్తిని, అలాగే మన DRDO వంటి సంస్థల్లో
కీలక భూమిక పోషించాలి. స్కిల్ సెంటర్స్ని డెవలప్ చేసుకోవాలి. ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ని మొత్తం దేశవ్యాప్తంగా మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్న బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి ఆయుధాలు మన దేశానికి ఇప్పుడు ఎలా గర్వకారణంగా నిలుస్తున్నాయో అలాగే లేటెస్ట్ స్టెల్త్ టెక్నాలజీ వెపన్స్ అన్నిటిని కూడా మనం ముందే అందిపుచ్చుకోవాలి. స్వదేశీ ఆయుధాలను అభివృద్ధి చేయాలి. టెక్నాలజీలో ఆత్మ నిర్భరత కలిగి ఉండాలి. ఆయుధాలు ఎగుమతి చేసి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుని దేశానికి మనం ఉంచాలి. ఈ యుద్ధం అలాగే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నాయి. ఒక్కసారి పూర్తయ్యే పాఠం కాదు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. మన దేశ భద్రత మన చేతుల్లోనే ఉంది. మనం జాగరూకులై ఉండాలి. జాగ్రత్తగా, సాంకేతికంగా, దేశభక్తితో కూడిన నాయకత్వం ద్వారా మార్పు అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతుంది. ఆధునిక యుద్ధంలో మన చుట్టూ ఉన్న శత్రువులను ఎదుర్కొనేందుకు సైనికులు కాదు, టెక్నాలజీ, దేశభక్తి, నాయకత్వం కావాలి. మనం దేశం ముందు, మనం తరువాత అన్న భావన ప్రజలందరిలో ఉండాలి. జై జవాన్, జై విజ్ఞాన్, జై హింద్.